ఖతర్నాక్ కామెడీ షో. మహామంత్రి, రాజ్యం ఏంటి చెత్త చెత్తగా ఉంది? ఈ రోజు ఇంకా ఊడవలేదు కదా మహారాజా. మీరు ఆ గుమ్మం దగ్గర వెళ్ళి నిలబడండి. నిలబడ్డాం. ఎవరు వస్తున్నారో లేదో చూడండి. ఎవరు రావట్లేదు. అయిపోయిన తిరగండి. మహారాజా ఏం చేస్తున్నారు మీరు? సింహాసనం కూర్చోబోతున్నాం. సింహాసనంపై కూర్చున్నతో నడుము విరుగును. సింహాసనం మీద కూర్చుంటే నడుము ఎందుకు విరుగును? ఆల్రెడీ దానికి కాళ్ళు విరిగినాయి. రాళ్ళు పెట్టి మేనేజ్ చేసాం. రాజ్యంలో ఒక భటుడు లేడు, ఒక పని మనిషి లేదు, సింహాసనము సరిగా లేదు. మహామంత్రి, ఈ రాజ్యం ఇలా సంకనాకిపోవడానికి కారణం ఎవరు? ఇంకెవరు? మీ నాన్న మల్లెపూల మహారాజు వారే. ఒకసారి మా యజమాని పిలవండి. పెదరాజా వారు, చిన్న రాజా వారు పిలుస్తున్నారు, రండి. రాజ్యాన్ని బాగా పరిపాలిస్తున్నారా? ఏముందిరా రాజ్యంలో పరిపాలించడానికి? రాజ్యంలో రూపాయి లేకుండా చేస్తావేంట్రా? ఏం చేసావురా రాజ్యాన్ని? పీల్చేశాడు. మీ నాన్న వల్ల మల్లెపూలు అమ్ముకున్నవాడు కోట్లు కట్టాడు, చెలికత్తెలేమో మేడలు కట్టారు. చిచ్చి, మీ నాన్న దగ్గర మల్లెపూలు అమ్ముకున్నా బాగుపడేవాడిని. మంత్రి ఇరుక్కుపోయాను నేను ఇక్కడ. నీకు మల్లెపూల రాజుని పేరు పెట్టింది ఎవర్రా? మీ తాత గులాబీ రాజు. మీ నాన్నేమో గులాబీ పువ్వు, నువ్వేమో మల్లె పువ్వు, మధ్యలో నన్నే కదరా ఎర్రి పువ్వుని చేశారు మీరు. 10 సంవత్సరాల నుంచి అదే కోటేసుకొని తిరుగుతున్నావు. నువ్వు ఉతుకొని చా ముందు కప్పు కొడుతుంది. పని వాళ్ళు లేరా? నువ్వు నేను ఈ మంత్రి తప్ప రాజ్యంలో ఎవ్వరు లేరురా ఇక్కడ. మంత్రి ఉతకడా? ఎక్కువ మాట్లాడితే వాడే మనల్ని ఉతికేటట్టున్నాడు ఇక్కడ. అట్లనైనా నేనే ఉతుక్కుందును. మూసుకొని చాపు. తండ్రి వర్యులం, మమ్మల్ని నెట్టరాదు కొట్టరాదు. అందుకే బతికావు, లేకపోతే కోసి కారం పెట్టేవాడిని. మహామంత్రి, మహారాజా, రాజ్యంలో ప్రజలకు పంటలు పండట్లేదా? ఎకరానికి 150 బస్తాలు పండుతున్నాయి. మరి పండితే ఎవరు పన్ను కట్టట్లేదండి? ఒకసారి అందరిని పిలవండి, రాజుగారు ఆర్డర్ అని చెప్పండి. ఆర్డర్ ఇస్తే ఎవరు రారు మహారాజా. బతిమలు అడిగితే ఎంతో కొంత వస్తారు. ఏదో చేయండి, పిలవండి మహామంత్రి. అట్లనే. అయ్యా, రాజుగారు ఏదో మాట్లాడతారంట, ఒకసారి రండి అయ్యా. సర్లేరా, రెండోసారి చెప్పండి మీ సమస్య ఏంటో. చెప్పండి మీ సమస్య ఏంటో. అది రాజు చెప్పే డైలాగ్ కదా, వాడు చెప్తున్నాడేంటి? ఏం చేస్తాం, మీ నాన్న మల్లెపూల మహారాజు వారి రాజ్యాన్ని అలా చేశారు. మరి మీకు పంటలు బాగా పండుతున్నాయా? బాగానే పండుతున్నాయి. మరి మాకు పన్ను ఎందుకు కట్టట్లేదు మీరు? ఎందుకు కట్టరా? ఆ సింహాసనం కూడా పడిగినది ఉండనివ్వండి. ఎందుకు కట్టాలరా పన్ను? ముందు నువ్వు బయటకు రా. నేను రాను. ఎందుకు కట్టాలరా పన్ను నీకు? మహామంత్రి వాడు ఏదో ఎతుకుతున్నాడు చూడు. రాజుగారి మీద కోపడతావేంటి నువ్వు? మరి పడక మా పొలాల్లో మేం కష్టపడి పంట పండిస్తుంటే వాడికి పన్ను ఎందుకు కట్టాలి? సరే, మీకు పన్ను రద్దు చేస్తున్నాము. 2 బస్తాల బియ్యమైన ఇవ్వండి మాకు. 2 బస్తాలు కాదు కదా, 2 గింజలు కూడా ఇవ్వం. ఎందుకు ఇవ్వరు? ఎందుకు ఇవ్వాలి? అప్పట్లో మీ నాన్న మా వరి పొలాలకు రావాల్సిన నీళ్లను కూడా మల్లె పూలకే మళ్ళించాడు. ఎందుకు ఇవ్వాలి నీకు బియ్యం? పదండ్రా. వరి పొలాలకు రావాల్సిన నీళ్ళన్ని మల్లెపూల తోటకే మళ్ళిచ్చాడా మా నాన్న. మహామంత్రి, మా విధవని ఇంకోసారి పిలవరా? పెదరాజా వారు, చిన్న రాజా వారు పిలుస్తున్నారు, రండి. నాన్నగారు, అప్పట్లో వరి పొలాలకు రావాల్సిన నీళ్ళని మల్లెపూల తోటకే మళ్ళిచ్చేవారట. అవును. ఎందుకు అలాగా? ఆ రోజుల్లో మల్లెపూల తోటలకే డిమాండ్ ఉండేది మై సన్. మల్లెపూలకి డిమాండ్ నువ్వు పెట్టావురా? సునకనా జనక ఎలా నిన్ను చేగేది? సునకం అనగానేమి? కుక్క. తండ్రి వారిని అలా తిట్టరాదు. పెట్టి తల్ల. యువరాజా వారి ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. మళ్ళీ వచ్చి మాట్లాడు. పనికి మాలేదా నా జీవితాన్ని సగం నాశనం చేస్తాడు వీడు. మహామంత్రి, ఏదో తింటున్నట్టున్నారు. పుల్లట్టు. మహామంత్రి, పుల్లట్టు అంటే పుల్ల పుల్లగా ఉండునా? అవునవును. రాజుగారు ఉన్నారు, ఆయన కూడా ఒక అట్టు తీసుకొని వద్దాం లేదా మహామంత్రి మీకు? మా దగ్గర ఉన్న చిల్లరికి ఒకటే అట్టు వచ్చినది. సరే, చేసేది ఏమున్నది? ఆ అట్టులోంచి సగం అట్టు మాకు ఇవ్వండి. నా ఎంగిలి మహారాజా. బొంగుల ఎంగిలి కాలుతుంది ఇక్కడ. సగం ఇవ్వండి. అది మీది, ఇది మాది. మాకేమీ లేదా? మాకేమీ లేదా? చేతికి మల్లెపూలు ఉన్నాయిగా, అది తిని
చావు. ఈ కష్టాలు మనం గట్టెక్కలేం గానీ మన రాజ్యంలో 2 గుడ్డి గుర్రాలు ఉన్నాయిగా, అవి అమ్మేసి 2 బర్రెలైనా తీసుకురండి. పాలైనా ఇస్తాయి, ఎంతో కొంత ఉపయోగపడతాయి మనకి. ఆ గుడ్డి గుర్రాలను ఎవరు కొంటారు మహారాజా? మేత దండగని ఎవరు కొనరు. అవి కూడా మనలాగే ఉన్నాయి ఆ రాజ్యంలో. యువరాజు వారికి ప్రణామములు. ప్రణామములు. మీరు రాక కారణం? మీ తండ్రి గారైన మల్లెపూల రాజు గారిని ఒకసారి పిలిపించండి. మహామంత్రి ఒకసారి ఏదో అని పిలవండి. పెద్దరాజా వారు మీకోసం ఎవరో వచ్చినారు, బయటికి రండి. పెదరాజు వారికి ప్రణామాలు. ప్రణామములు. మీ రాక కారణం? అప్పట్లో మా నాన్నకు 1000 వరహాలు సాయంగా ఇచ్చారంట. మాకు గుర్తులేదు. మా నాన్నకు గుర్తుంది, అందుకే ఆ 1000 వరహాలు మీకు ఇచ్చిరమ్మని పంపించారు. మాకు ఇవ్వడమే గాని తిరిగి తీసుకోవడం తెలియదు. ఎక్స్ట్రా బిల్డప్ ఇవ్వకుండా వచ్చింది తీసుకోండి ప్లీజ్. ఇవ్వగానే తీసుకుంటే మన రాజ్యం కరువు కాటాలో ఉందనుకుంటాడు. 2-3 సార్లు అడగని బిల్డప్ ఇచ్చి తీసుకుందాం. పరిస్థితి బాగాలేనప్పుడు బిల్డప్ అవసరమా నాన్న మనకి? తీసుకో. నీకు తెలియదు, ఆగు. చెప్పాం కదా మేము ఇవ్వడం తప్ప తిరిగి తీసుకోవడం తెలియదని. క్షమించండి మహారాజా, మిమ్మల్ని రెండోసారి అడిగి అవమానించను. వాడు రెండోసారి అడుగుతాడు అనుకున్నాను రా, అడగలేదంట వాడు. ఇలాంటి బిల్డప్లు ఇచ్చే రాజ్యాన్ని మొత్తం సంక్రాంతి మహారాజా. ఒక్క 2 నిమిషాలు వారు మీ తండ్రిని మర్చిపోండి. కొడుకోవాల్సినటువంటి సలహాలేనావి? 1000 వరహాల కోసమే ఉరి తీసేస్తారా? గుమ్మం దాకా వచ్చిన లక్ష్మి గాడిద తన్నినట్టు తన్నాం కదా. ఇంటి పట్టుకో, దారి తీసుకుని నేను ఊరేసేస్తాను. అలాగే. యువరాజు గారు కోపంగా ఉన్నట్టున్నారు, పరిగిపోవడం మంచిది. మీరెవరు మా రాజ్యం వైపు వస్తున్నారు? తూర్పు దిక్కు రాజుని. మీ రాక కారణం? మీ రాజ్యం మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చాం. ఏముందరా నా రాజ్యంలో? నేనే ఇదిగో నా రాజ్యాన్ని రోజు ఈ చీపిరితో ఊడ్చుకుంటున్నా. రేపు నువ్వు నన్ను ఓడికిన తర్వాత ఈ చీపిరితో ఊడ్చుకోవడం తప్ప ఈ రాజ్యంలో ఏమీ లేదురా. ఈ రాజ్యం మీదకి వచ్చి అందరికి టైం వేస్ట్ చేసాం. పదండ్రా. అరే ఒక్క నిమిషం ఉండవా? ఇంత దూరం వచ్చావు కాబట్టి నీ చేతికున్న ఒక ఉంగిరం రా, పరిస్థితి బాగాలేదు. నేను దండం పెట్టను, వదిలేరా బాబు. ఒక్క ఉంగరం ఇచ్చినా బాగుండేది. యువరాజు వారికి ప్రణామాలు. ప్రణామాలు. చెప్పండి మీ రాక కారణం? అప్పట్లో మీ గులాబీ తాత గారు మా నాన్నగారికి వజ్రాలు ఇచ్చారు, అవి తిరిగి ఇమ్మన్నారు వడ్డీతో. మాకు ఇవ్వడం తప్ప తిరిగి తీసుకోవడం తెలియదు. క్షమించండి. ఎక్కడి నుంచి వచ్చి చచ్చావురా మళ్ళీ నువ్వు? మా మంత్రి వేసేస్తే కానీ బతకలేను. దీన్ని ముందు వేసేస్తాను. దొరుకుతారు మరి, దొరుకుతారు మరి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అర్ధరాత్రి 12 గంటలకు కాలనీ ఆడవాళ్ళకి విజ్ఞప్తి, మీకు అద్భుతమైన చీరల ఆఫర్. వచ్చేసారా? ఏంటి అర్ధరాత్రి 12 అవుతుంది, ఇంకా నిద్రపోలేదు మీరు? ఏదో చీరల ఆఫర్ అన్నాడు, అందుకే లేచి వచ్చేసాం. నేను పెట్టే ఈ పోటీల్లో మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మరి? మీ మొగుళ్ళు. ఒక్క నిమిషం. లింగి కట్టుకున్నావే? లుంగి కూడా కట్టుకుని నువ్వు లుంగి కట్టుకునే లోపు అక్కడ ఆఫర్ పోద్ది. ఊడిపోతున్నా, పరువు పోతే. నీ పరువు పోయినా పర్వాలేదు, ఈ ఆఫర్ మాత్రం పోకూడదు. మా మొగుళ్ళు ఏం చేయాలి? బావిలో దుకలా? నిప్పు మీద నడమంటారా? మీరు చెప్పినట్టు చేశారనుకో, మీరు తెల్ల చీరలు కట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. క్వశ్చన్లకి మీ మొగుళ్ళు సరైన సమాధానం చెప్పారనుకో, ఈ 10,000 పట్టు చీర మీ సొంతం అవుతుంది. ఏమండి, నేను కూడా ఈ పోటీలో పాల్గొనొచ్చా? మొగుడు ఉంటేనే ఈ ఆట ఆడాలమ్మా. అవునా? మొగుడికి ఇంత వాల్యూ ఉందని తెలిస్తే కొట్టి బయట తరగపోదును కదా. నెక్స్ట్ టైం బెటర్ లక్. అర్ధరాత్రి 12 గంటలకు పట్టు చీరలు అంటావు, పాపిడి మీద అంటావేంటా నువ్వు? లక్ష్మీదేవి అర్ధరాత్రే తిరిగొద్ది బ్రదర్, అది మేలుకున్న వాళ్ళకే వరిస్తుంది. మీకు వద్దంటే లక్ష్మీదేవి చెప్పండి, పక్క గల్లి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. పక్క గల్లి ఆడవాళ్ళకి విజ్ఞప్తి. మా మొగుళ్ళు పోయినా పర్వాలేదు, ఈ పట్టు చీరలు మాత్రం పక్క గల్లికి పోనివ్వం. ఏమండి 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 క్వశ్చన్స్ అడగండి. లేదేంటమ్మా, నీకు మొగుడు లేదన్నావుగా? మా పక్కింటి ఆయనండి. పక్కింటాయని ఎదురుంటాయని తీసుకురాకూడదమ్మా. చీర కోసం ఏదేదో చేస్తున్నావు నువ్వు. కట్టుకున్న మొగుడినే తీసుకురావాలి తల్లి. కట్టుకున్నవాన్నే తీసుకురావాలా? కట్టుకున్నోడే ఉండాలి. కట్టుకున్నవాడే ఉండాలంట. మనకేం పని ఇక్కడ? అదేంటి మొగుడు కాదన్నా భుజం మీద చేసుకొని తీసుకెళ్తున్నావు? నేను ఎవరితోనే చాలా ఫ్రీగా ఉంటానండి.
అమ్మా మీ మొగుళ్ళు రెడీయా? రెడీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక చెట్టుకి ఒక మామిడికాయ పచ్చ కలర్ లో ఉంది, ఇంకో మామిడికాయ పసుపు కలర్ లో ఉంది, ఎందుకు? ఒక మామిడికాయ పండింది కూడా పండలేదే. రాంగ్ ఆన్సర్. నీకు ఇది కూడా తెలీదారా? మామిడికాయ సీజన్ వస్తే సెగ్గట్లు వచ్చే వరకు తింటావు నువ్వు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏమే నేను కొద్ది బాత్రూమ్ వెళ్ళొస్తానే. బాత్రూమ్ కి వెళ్ళినా సమాధిలోకి వెళ్ళినా సమాధానం చెప్పేసి వెళ్ళు. పాలలో నీళ్లు పోస్తే కనిపిస్తాయా లేదా? థర్మామీటర్ వేసి చూస్తే పాలు ఎన్నున్నాయి నీళ్ళు ఎన్నున్నాయి కనిపిస్తాయి. థర్మామీటర్ వేసినా కూడా పాలలో నీళ్లు కనబడదు. ఎందుకు కనపడవు? ఎందుకంటే నేను పాలలో నీళ్ళే పోయలేదు కాబట్టి. ఆయన పాలలో నీళ్లు కలిపాడా లేదా అనేది చెక్ చేసుకోవాలి కదరా. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే NH2 అంటే ఏమిటి? నైట్రో హైడ్రోజన్. రాంగ్ ఆన్సర్ బ్రదర్. అదేంటి NH2 అంటే నైట్రో హైడ్రోజన్ కదా, తప్పంటావేంటి? రాంగ్ ఆన్సర్ బ్రదర్. రైట్ ఏంటి చెప్పు. NH2 అంటే నేషనల్ హైవే 2. నేషనల్ హైవే 2. సారీ లేడీస్, నెక్స్ట్ టైం బెటర్ లాక్. మీ మొగుళ్ళ మైండ్లు మొద్దు బారిపోయాయి, కొద్దిగా షార్ప్ చేయండి. అదేలాగండి కత్తి పదని పోయింది అనుకో ఏం చేస్తాం? బండకేసి రుద్దుతాం. నెక్స్ట్ నేను చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అర్థమైంది. కొంచెం అడిగేయండి. అయ్యయ్యో ఇద్దరిని తీసుకొచ్చేసింది. ఈ ఇద్దరు ఎవరే? నా మొగుళ్ళండి. అంటే ఒకటి చెప్పకపోయిన కూడా కరెక్ట్ గా చెప్తాడు కదా. సరే మీ క్వశ్చన్, దోమలు రక్తమే ఎందుకు తాగుతాయి, జ్యూస్ ఎందుకు తాగవు? దోమలకి రక్తం బాగా ఇష్టం కాబట్టి అవి రక్తమే తాగుతాయి. రాంగ్ ఆన్సర్ బ్రదర్. దోమలకి రక్తం ఆహారం కాబట్టి దోమలు రక్తమే తాగుతాయి, జ్యూస్ తాగవు. రాంగ్ ఆన్సర్. రైట్ ఆన్సర్ ఏంటి? జ్యూస్ కొనుక్కోవడానికి దోమల దగ్గర డబ్బులు ఉండవు కాబట్టి ఫ్రీగా వచ్చే రక్తాన్నే తాగుతాయి. మీ గాడిద మొహాలకు ఇంకా మాలు ఎందుకు తిండి. మమ్మల్ని ఇద్దరు పెళ్లి చేసుకున్నావు కదే, నీ మీద మోస్తా కాదు ఆ పట్టు చీర కోసం. చీర కోసం పెళ్లి చేసుకుంటారా? నేనంతే. నెక్స్ట్ బెటర్ లక్. ఓకే, మరుసటి రోజు అర్ధరాత్రి 12 గంటలకి రావాలమ్మా రావాలి, మొగుళ్ళు తీసుకొని బయటికి రావాలి. రాత్రి 12 వస్తావు, అసలు ఎవడరా నువ్వు? అరే పనికి మాలోడా, నీ వల్ల మా పిల్లలు రాత్రి మగలు నిద్రపోనీయకుండా చదివిస్తున్నారా. ఆ బుక్ చదువు ఈ బుక్ చదువు అంటున్నారా. నా చేత పెద్ద పాల శిక్ష కంఠస్థం పెట్టిస్తుందిరా. ఏంట్రా మాకు టార్చర్? లక్ష్మీదేవి అర్ధరాత్రే తిరుగుద్ది బ్రదర్. మా గుమ్మల ముందే తిరిగిద్దే లక్ష్మీదేవి. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పు, లేదనుకో ఈ ఇంట్లో ఉండవు, మరి కోమలో ఉంటావు. చుట్టుకునే చీర కోసం కట్టుకునే మొగుడిని కోమలకు పంపిస్తారా మీరు? మీ ముగ్గురులో ఎవరైనా సమాధానం చెప్పొచ్చు. ఒక క్వశ్చన్ కి 3 చీరలు. ఓకే, క్వశ్చన్ ఏంటంటే రాళ్ళు భూమి మీదే ఎందుకుంటాయి, ఆకాశంలో ఎందుకుండవు? నీ దొంగ నాటకాలన్నీ మీ అమ్మ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఎడిగిపోతున్నావు, ఎక్కడికి పారిపోతున్నావు. వాడు అడిగిన దానికి ఐన్స్టీన్ సమాధానం చెప్పలేడే. ఆఫ్టర్ ఆల్ స్టీల్ బిందులో నీళ్ళు లాగి నేనేం చెప్తానే. డైలాగ్లు బాగానే చెప్తావు నువ్వు. అక్కడ అడిగిన దానికి సమాధానం చెప్పరా. చెప్పురా, ఆ చీరలన్నీ నాకు నచ్చిన కలర్ లోనే ఉన్నాయి. చెప్పురా. రాళ్ళు బరువుగా ఉండడం వల్ల ఆకాశంలో ఉండవే. నాది అదే సమాధానం. నాది కూడా అదే సమాధానం. రైట్ ఆన్సర్ ఏంటంటే ఆకాశంలో భూమి ఉండదు కాబట్టి రాళ్ళు ఉండదు. రోజు ఆకాశం వైపు చూస్తూ ఉంటావు, ఆకాశంలో భూమి లేదా ఉందా అన్న సంగతి కూడా తెలియదారా నీకు? సంగతి కూడా తెలియదారా? వెరీ గుడ్. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి మా పిల్లలకి చీరలు చూపించి మాకు టార్చర్ చూపిస్తున్నావు. ఎవడరా నువ్వు? ఇలా పగబట్టావేంట్రా పనికి మాలినోడా? ఎవర్రా నువ్వు? గుర్తుపట్టలేదరా నన్ను? అక్టోబర్ 2 నేను బాల్కాన్ లో కూర్చొని సైరా నరసింహారెడ్డి సినిమా చూస్తూ అరుస్తూ ఉంటే ముందున్న మీరు ముగ్గురు మేనేజర్ కి చెప్పి బాల్కాన్ లో ఉన్న నన్ను నేల టికెట్ పంపించేశారా.
ఆ రోజు నుంచి నేను సైరా నరసింహారెడ్డి లాగా, మీరు తెల్లోలాగా పగబట్టి ఈ తిరుగుబాటు చేశాండ్రా. అసలు ఆ సంగతే గుర్తులేదురా మాకు. బాధించే బ్రిటిష్ వాడికి ఏం తెలుస్తుందిరా బాధ, గాయపడ్డ భారతీయుడికి తెలుస్తుందా బాధ. గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్. మమ్మల్ని వదిలేరానికి దండం పెడతా. వదిలే ప్రసక్తే లేదు. ఒక్క క్వశ్చన్ కి 25 చీరలు. ఒక అభిమాని థియేటర్ లో ఈల వేసిన గోల చేసిన లేనిపోని రిస్ట్రిక్షన్ పెట్టారనుకో, రియాక్షన్ ఇలాగే ఉంటది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. యమహో నియమయమాదం చెలరేగిల్దియగ దిగతాపం నమహో నీ ఝమ ఝమవాటం సుడిరేగిల్దియడ పెడతాళం రోజుల్లో నేను యముడంత వాణ్ణి, మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో గాయం ఇరబోసింది పువ్వంటి ప్రాయం. సరే నా ఆఫీస్కి వెళ్ళొస్తాం. ఏమండి ఒక్క నిమిషం. ఏమండి మీకోసం వంకాయ కోడిగుడ్డు చేశాను, తినండి. ఏమండి బెండకాయ ఫ్రై కూడా చేసి పెట్టాను, అది కూడా తినండి. ఇంకేమైనా కావాలండి మీకు? అసలు నీకేం కావాలో చెప్పు. నాకు 5,000 కావాలి, పట్టు చీర కొనుక్కుంటా. నాకు 25 రూపాయలు కూరలు పెట్టి 5,000కు సున్నం పెడదామని చూస్తున్నావే నాకు నువ్వు. నీకోసం గంట సేపు కిచెన్ లో కష్టపడి మీకు ఇష్టమైన 4 రకాల కూరలు చేసా. మీ మీద ఉన్న ప్రేమతో నేను అంతా చేసినప్పుడు నా మీద మీకున్న ప్రేమతో ఏదైనా చెయ్యాలి కదా. నువ్వు కూడా వంట చేసి పెట్టి చంద్ర. ఈ రోజు క్యారేజ్ బరువు పెరిగినప్పుడే అర్థమైంది నాకు నా మీద ఏదో పెద్ద బరువు పడబోతుందని. బాగా క్లారిటీగా ఉన్నాం. మామూలు క్లారిటీ కాదు, ప్రతి పనిలో స్వార్థాలు మీకు. ఏ పని ప్రేమతో చేస్తేగా ఇంత పెట్టి అంత. నీ క్యారేజ్ వద్దు బొంగు. నేను బయటికి మరి మధ్యాహ్నం ఏం తింటావు? బయట బోర్డు హోటల్స్ బొచ్చడు హోటల్ మా కోసం పెట్టారు, మా మగాళ్ళ కోసం. 200 పెడితే వస్తుంది, ఇది 5,000 దొబ్బెట్టాలి ఇక్కడ. అది 100 రూపాయలతో అయిపోద్ది. మీ క్యారేజ్ మాకేది. నా ఆశలన్నీ ఎడం కొంచెం తొక్కేసి వెళ్ళిపోయాడు దొంగ సచ్చినోడు. కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా. నీకు క్యారేజ్ ఇస్తాను, నాకు 5,000 చీర కొనిస్తావా? ఎందుకు పారిపోతున్నావు? అలా కొనిచ్చా ఇలా అడుక్కుంటున్నా, నువ్వేమో నన్ను అడుక్కుంటున్నావు. ఆ రోజు రాత్రి సేమ్ వెరీ నైట్. సుజనా వసేనా సుజ్జు. దీనికైతే ఖర్చు పెడతారు బాగా. ఇప్పుడు ఇక్కడ చూడండి డబ్బులు. నా బజ్జు నా బజ్జు. ఇప్పుడు కావాలి పెళ్ళాం. తిన్నావారా? ఏంటి తాగొచ్చావా? అదే మా ఆఫీస్ లో ఎండి కొద్దిగా ఫోర్ చేస్తూ 4 పెగ్గులు ఎక్కువ వేస్తా. నువ్వు మాత్రం బయట బాగానే ఎంజాయ్ చేస్తున్నావు. ఇంట్లో పెళ్ళాం బాధపడుతుందన్న సంగతే పట్టించుకోవు నువ్వు. నా పెళ్ళం బాధపడుతుందా? ఎవడ్రా నా పెళ్ళాన్ని బాధ పెడుతుంది? దమ్ముంటే ముందుకు రారా, నరుకుతా. ఎవడ్రా నువ్వేగాడు? నువ్వే అంటే ఎవడో కాదు, నువ్వు. మీ ఓ షట్ మై రాయల్ స్టాక్, మై రాయల్ స్టాక్. నా బంగారాన్ని నేను బాధ పెట్టడం ఏంటే? చీర కొనుక్కుంటున్నా 5,000 అడిగితే చివర్లు పెట్టి వెళ్ళిపోయావు. నా పెళ్ళం 5,000 చీర కొనుక్కోవడం ఏంటే నీ తాత? 10,000. ఇదిగో తీసుకో 50,000. కొనుక్కోపో చీర. సరిపోలేదమ్మా మళ్ళీ దీనా? సరిపోయింది. మన ఇంటి ముందు రేంజ్ రోవర్ కార్ లేకపోవచ్చు, కానీ నీ మొగుడుకో రేంజ్ ఉందే. 50,000 ఇచ్చాడేంటి? ఏముందిలే, నాకు కావాల్సింది నాకు వచ్చింది. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా. మొత్తం దిగిపోయింది. ఈ జేబులోనే పెట్టా 50,000. దానికి రెక్కల్లో ఎగిరిపోయింది.
సోఫా కింద ఏమైనా పడ్డాయా? ఏంటి వెతుకుతున్నావు? ఏం లేదే, ఈ జేబులో 50,000 పెట్టాను రాత్రి, కనబడట్లేదు. 50,000 రాత్రి నాకు ఇచ్చాడు కదా, ఫుల్గా తగ్గి మర్చిపోయినట్టున్నాడు. రివర్స్ లో వెళ్దాం, లేదంటే డబ్బులు మనం రిటర్న్ ఇవ్వాల్సి వస్తుంది. పెళ్ళానికి 5,000 ఇవ్వమంటే ఎక్కడెక్కడో కాలుతుంది మీకు. ఇప్పుడు చూడు 50,000 పోగొట్టు తెచ్చావు. ఇంటెలిజెంట్. అందుకే పెత్తనం పెళ్ళానికి ఇవ్వండి రా అంటాం. మీరేమో ఏదేదో అనుకుంటారు మమ్మల్ని. ఇప్పుడు ఏమైంది? కావాలని పోగొడతామేంటి డబ్బులు? సరే ఏందేదో అయిపోయింది. అమ్మయ్యా, రివర్స్ లో వెళ్ళడం వల్ల నా 50,000 సేఫ్. దేవుడా, నా మొగుడు రోజు ఇలాగే ఫుల్ గా తాగి వచ్చేటట్టు చెయ్యి. ఎలక మొహం దానా, దేవుడు తిడుతున్నాడు ఏంటి? తిట్టడం తప్ప ఏం చేత కాదు నీకు. ఓ దీని మొగుడా, దేవుడు అనుకున్నా. నీ అమ్మకు మాత్రం 1,000 ఇస్తావు, నాకు మాత్రం 1 రూపాయి ఇవ్వడు వీడు. ఏమైందే కౌసల్య సుప్రజ? సొంత ఇంట్లో పని మనిషి కంటే దారుణంగా ఉందే నా బతుకు. నా మగుడు కూడా అంతే. ఆ సర్లే గాని మీ మగుళ్ళు మందు తాగుతారా? రోజుకి 2-3 పెగ్గులు తాగని నిద్ర పట్టదుగా దళిద్రులకి. ఆ 2 పెగ్గుల్ని మీ చేత్తో 8 పెగ్గులు చేయండి. వాళ్ళ బాడీలో ఎంత ఎక్కువ మందు ఎక్కితే మన చేతిలో అంత క్యాష్ పడుద్ది. రాత్రి మా ఆయన ఫుల్లుగా తాగాడే, ఆ మత్తులో 50,000 ఇచ్చాడు. 50,000? పొద్దున్నే అక్కడ పోగొట్టుకున్నాను అని వెతుక్కుంటున్నాడు. డబ్బులు దొరికాయా? లేదే, వెతుకుతున్నా. అది పరిస్థితి. ఎక్కడ ఉంటే అక్కడెక్కడ దొరుకుద్ది. చూస్తావేంటే? 50,000 అంట. ఎక్కడికే? ఎక్కడికంట వెంటే? వైన్ షాప్ కి. మావాడికి కూడా ఫుల్ తీసుకొస్తా. శబ్బాష్ బై లేడీస్. అరే బావా, రారా, టైం అయింది, 2 పెగ్గలేద్దాం. ఈ మందెవడు కనిపెట్టాడో గాని వాడికి జోహార్లు బావా. ఒక జోహార్ అంటే 2 జోహార్లు కొట్టి బావా. 2 జోహార్లు. ఫుల్ బాటిల్ పెట్టారంటే? కోటర్ తాగితే ఏం ఎక్కుద్ది? మోకాలు దాకా కూడా ఎక్కదు. మందు తాగితే మా ఇంటికి ఎక్కాల, అంత తాగాలి. ఎప్పుడు మందు తాగినా తిట్టేవారు, ఈ రోజు అంటే మీరే ఫుల్ బాటిల్ తెచ్చి పెట్టారు. ఎప్పుడు భార్య ఒకేలాగా ఆలోచించదు, ఎప్పుడు తన స్వార్థం గురించి ఆలోచిస్తుంది. అదే ఎప్పుడు మొగడి ఆనందం గురించి ఆలోచిస్తుందని అంటున్నా. ఏమండి, నాకు 2 బంగారు గాజులు కావాలి. యావండి, నాకు 2 బంగారం చెవులు కావాలి. ఏమడిగావి ఇందాక నువ్వు? 2 బంగారు. 2 బంగారు గాజులా? నీకు కావాలంటే ఉన్న పళ్ళు ఓడదీసి బంగారు పళ్ళు కట్టించుకోవే. తీసుకోవే, కట్ట లాగే. ఎంజాయ్. ఈ స్కిట్ ఎండ్ ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నా. తరువాత రోజు రాత్రి మెట్లు ఎక్కేంత వరకు డబ్బులు ఉన్నాయి. మళ్ళీ డబ్బుల గురించి ఆలోచించుకుంటున్నాడు. ఆలోచనని భూస్థాపితం చేద్దాం. ఇంకా చాలే, ఇంకెంత ఆలోచించినా పోయిన డబ్బులు తిరిగి వస్తాయా ఏంటి? 2-3 పెగ్గులు తాగి తిని పడుకో. ఈ రోజు నుంచి మందు మానేసి అసలు మందే తాగను. మానద్దు. అదే సడన్ గా మానద్దు అంటున్నా. తాకో మందు తాగడం మగాళ్ళ లక్షణం, అది తాగాలి మీరు. వద్దే, మందు మానేస్తా. తాగు. ఇదో నేను చెప్తున్నా కదా, తాగు. నువ్వు పోస్తున్నావంటే తాగు. నీకే నష్టం, మందు తాగితే గుర్తొచ్చాయి అన్ని. ఏనా? ఏం కోఆపరేషన్ మీ ఆవిడ. గ్యాప్ కొద్దిగా. భార్యాభర్తల మధ్య గ్యాప్ వచ్చినా పర్లేదు కానీ ఫస్ట్ తాగే 3 పెగ్గులు మాత్రం గ్యాప్ రాకూడదు. ఎసై నువ్వు వేసే అంతే. ఎసై అంతేనా? ఎసై. అంత కసిగా పోస్తున్నావంటే మందుని. అవన్నీ చేత్తో మందు తాగితే ఆ కిక్కే వేరేలా ఉంది. ఏమండి, మా ఫ్రెండ్స్ కి కిట్టి పాటు ఇద్దాం అనుకుంటున్నాను. నాకు 15,000 కావాలి. 15,000? పురుషోత్తం గారి భార్యవే నువ్వు? ఇదిగో 25,000. కిట్టి పార్టీ ఇచ్చి నీ ఫ్రెండ్స్ కు రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వు. అర్థమైందా? ఇండియాలో సింగపూర్ లేకపోవచ్చు కానీ సింగరాయ కొండ ఉంది, అది గుర్తు పెట్టుకో. ఏమన్నా వీడు? ఏమంటే మనకు కావాల్సిన డబ్బు వచ్చింది కదా, పండగ చేసి నాకు మళ్ళీ 25,000 వచ్చాయి. మొగుడు అంటే ఎట్లా ఉండాలి? కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఈ జేబులో కూడా 25,000 కనపట్లేదంటే ఎక్కడ పడిపోయి? మళ్ళీ దీనికి తెలిసిందిగా చంపేస్తుంది నన్ను. మళ్ళీ ఎత్తుకుంటున్నట్టున్నాడు. ఏం వెతుకుతున్నావు? ఈ జేబులో 25,000 పెట్టానే, అది కూడా కనపట్లేదు. మళ్ళీ పోగొట్టావా? పెళ్ళానికి 5,000 ఇవ్వడానికి పురుడు నొప్పులు వస్తాయి మీకు. ఇలా వేలకు వేలు పోగొడితే మాత్రం ఏ నొప్పి రాదు మీకు. దీని మాటల్లో కోపం కనపడుతుంది కానీ మనసులో బాధ కనపట్లేదు. దీని
4 కట్టలుండి ఒక కట్ట కనపడలేదేంటి? రాత్రి ఇక్కడే కూర్చొని మందు తాగాను, దీనిమ్మ 3 కట్టలోనే ఒక కట్ట కనిపించట్లేదు. నీతో కలిసి మందు తాగానని నా డబ్బులు కొట్టేస్తారా నువ్వు? ఎవడ్రా కొట్టేసింది? నువ్వే నా డబ్బులు కొట్టేశావు. ఏమైందిరా? రాత్రితో కలిసి మందు కొడితే నా డబ్బులు కొట్టేశాడు. రాత్రి నా పిల్లం ఇక్కడ ఉంది, నా పిల్లమే సాక్ష్యం. నా పిల్లం కూడా బయట ఉంది, నాకు నా పిల్లమే సాక్ష్యం. మీరు మందు కొడుతుంటే బయట మీ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళే కదా మందు పోసింది. మీ పిల్లలు మందు పోసారా? డౌట్ వస్తుందేమో. పిల్లలు మందు పోస్తున్నప్పుడే డబ్బులు పోతున్నాయంటే ఇది ఏదో ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఏంటంటే మనం మందు తాగుతాం. పొద్దున మందు అయితే నా పిల్లం తిడతదిరా. నా పిల్లం కొడుతుందిరా. తిట్టదు కొట్టదు, ఎగిరి గంతేస్తాడు చూడు. ఎవరి పిల్లలు వాళ్ళు పిలవండి. ఏమే ఏమే మందు తాగుతారా? వాళ్ళే మందు తాగుతారా అని అడుగుతున్నారు. అదిరా వాళ్ళ అవసరం అలాంటిదిరా. అవునే, ఈ రోజు కొద్దిగా ఆదివారం, అందుకే అందరం కలిసి ఫుల్ గా మందు కొడదామని అనుకుంటున్నాం. అయితే ఒక్క నిమిషం, మేము షాప్ కి వెళ్ళి ఒక ఫుల్ తీసుకొని వస్తాం. రండి. వాళ్ళే వైన్ షాప్ కి వెళ్తున్నారేంట్రా? మనల్ని మత్తులో పంపించడానికి వాళ్ళు మధ్యప్రదేశ్ కూడా వెళ్ళిపోతారా వాళ్ళు. అరే చడ్డీ గ్యాంగ్ కంటే ఈ నైటీ గ్యాంగ్ చాలా డేంజర్ రా. ఇదేంటే వైన్ షాప్ లో ఒకే బాటిల్ ఉంది, ఇప్పుడు ఎలానే? ఈ మందు బాటలు నాకు ఇచ్చేవే, నేను షాపింగ్ చేస్తా. ఎందుకంటే షాపింగ్ లో రేపే లాస్ట్ ఆఫర్ అంట. అబ్బబ్బా ఇది ఇవ్వే, నీ గోల్డ్ షాప్ కెళ్ళి బంగారం కొనుక్కోవాలి. నాకు ఇవ్వండి, నేను పార్లర్ కి వెళ్ళాలి. అబ్బా నాకు ఇవ్వండి. అబ్బా నాకు ఇవ్వండి. వైన్ షాప్ దగ్గర మగోళ్ళు మందు కోసం కొట్టుకుంటున్నట్లు ఒక్క బాటిల్ కోసం 3 ఆడవాళ్ళు కొట్టుకుంటున్నారేంట్రా? ఆ బాటల్ మా ఆవిడకి దొరికింది అనుకో, మా ఆవిడకి ఉపయోగం. నీకు బంద్ పోసింది అనుకో, మీ ఆవిడకి ఉపయోగం. వాళ్ళ ఆవిడ ఆడిపోతే వాడి ఆవిడకి ఉపయోగం రా. దొంగ మొహాలారా. నాకు కావాలి. నాకు కావాలి. బాయ్స్ టేక్ యువర్ పొజిషన్. ఓకే. ఎవడి పిల్లం ఎవడికి దొరికినా ఇర్రకొట్టేయండి అని. నా మగోడు కొట్టకుండా నువ్వు కొడతావేంట్రా? నాకు నన్ను కొట్టావు కదా నువ్వు. ఎందుకు కొడుతున్నారు చెప్పి కొట్టండి రా. ఒక్క నిమిషం. ఇదిగో డబ్బులు. ఇదిగో డబ్బులు. ఈ మొగుడి దగ్గర తీసుకుని నాకు నాతో మాట్లాడకుండా చూడు. ఇదిగో డబ్బులు. డబ్బులే కొంచెం తీసుకోలేవా? వెళ్ళండి లోపలికి, వెళ్ళండి. టీవీ చూస్తున్న మగాళ్ళందరికీ చెప్తున్నా, పెళ్ళాలు మందు ఇంట్లో ఎందుకు తాగమంటారు ఇప్పుడైనా అర్థమైందా? బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్, బీ అలర్ట్, లేకపోతే మీ జీవితానికి రెడ్ అలర్ట్ పడుతుంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. కామెడీ షో. అమ్మ ఫ్రిడ్జ్ మీద పెట్టిన 2 కేజీల స్వీట్ ఏమైంది? చేతికి అందింది తినేసింది. రాత్రి మన ఇంట్లో పిల్లి వచ్చిందిరా. ఏ దొంగ పిల్లి తిన్నాదో నాకు బాగా తెలుసు. మొదలష్ట పిల్లి, పాపిష్టి పిల్లి, దరిద్ర పిల్లి. అలా తిట్టకరా, పిల్లి బాధపడుతుంది. తినడానికి పద్ధతి ఉండాలి. పద్ధతి బాడీ లేకుండా తింటావేంటే నువ్వు? అప్పట్లో మీ తాత ఏమో అది తిను ఇది తిను అనేవాడ్రా. ఇప్పుడేమో నువ్వు తింటున్నా తిడుతున్నావు. ఈ సంఖ్యలో పెట్టుకొని ఈ చేతులతో ఎంతెంత తినిపించానో తెలుసారా నీకు? నేను నాకు చందమామను చూపించి మొత్తం నీ నోట్లో పెట్టుకునే దానివంట. తాత నాకు చెప్పలేదు అనుకున్నావా? చెప్పాడా దొంగ సచ్చినోడు? ఇంత స్వీట్ ఎవరైనా తింటారా? పోరాటం. ఓ ఇంత తింటా అంత తిన్నావు అంత తిన్నావు అంటే ఏదన్నా స్వీట్ పెట్టుకుంటా తినడానికి దాచుకోవడానికి లోపలికి ఏదన్నారు ఏదో. అమ్మో అమ్మో 2 కిలోలు స్వీట్ తినేసావా? ఎలా అరుగుతుంది? ఎందుకు అరగదు? లోపలేసి డియో డియో. అమ్మాయి కళ్యాణి, ఏంటి బామ్మ? ఏమంటావు? రసం పెట్టాను బామ్మ. మంచి మటన్ కూర వాసన లోపల నీకు మొక్కుని గప్పు గుప్పుని కొడతాం. రసం పెట్టా అంటావేంటి? మటన్ కూడా వండాను అని చెప్పే గ్యాప్ లోనే మీరే అడిగేశారు. అంత గ్యాప్ ఇవ్వకూడదు కళ్యాణి, గ్యాస్ ఫామ్ అయిపోద్ది. కొద్ది మటన్ కూర తీసుకోండి రా. ఉప్పు సరిపోయిందో టేస్ట్ చేసి చెప్తా. నేను బానే ఉండాలి బామ్మ. ఒకసారి తీసుకురా అమ్మాయి, టేస్ట్ చేసి చెప్తాను బాగుందో లేదో. సరే బామ్మ. త్వరగా త్వరగా. ఇదిగో బామ్మ. ఎలా ఉంది? ఒక ముక్క తెలుస్తుంది, ఉప్పు సరిపోయిందో లేదా.
బాగుంది కర్రీ, చాలా బాగుంది. ఉప్పు కరెక్ట్ గా సరిపోయింది. ఏమే కళ్యాణి, అన్నం పెట్టవే. ఇదేంటి కేజీ మటన్ తీసుకొచ్చిన ఒక ముక్క వేయలేదు? ఉప్పు చూస్తానని ఆ ముసలిది మొత్తం తినేసింది. అరే సుధాకర్, సుధాకర్ బయటికి రారా. ఏంటి వెంకట్? మీ బామ్మ మా ఇంట్లో కేజీ మటన్ తినేసింది. కిలో మటన్ తినేసిందా? ఆ. బామ్మ నువ్వు బయటికి రావే. ఏంట్రా? అరే నేను పూజ చేసుకోవాలరా, మళ్ళీ వస్తా. వెనక్కి తిరుగు. ఇందాక కదా 2 కేజీలు స్వీట్ తినేసావు, మళ్ళీ వీడి ఇంట్లో కిలో మటన్ ఎలా తిన్నానే? స్వీట్ తిన్న తర్వాత హార్ట్ తినాలంటారు కదా, నువ్వేమో హార్ట్ తీసుకురాలా. అందుకని నా ఇంట్లో కేజీ మటన్ తినేస్తావు నువ్వు. ఓ నీ పెద్ద మొత్తం నీ ఆస్తి తినేసినట్టు మాట్లాడుతూ ఉంటా. 2 ముక్కలు తింటే ఓ దాన్ని చాడీ చెప్పడం నా ఇంటి మీద ఏ గోటి పగిలిపోతున్నారు ఏదో. అరే వెంకట్, మా బామ్మ తరపు నేను సారీ చెప్తున్నాను రా, ఏమనుకోకరా ప్లీజ్. సరే కొద్దిగా చూసుకో సుధాకర్, కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. అలాగేరా. పదవి లోపలికి పద, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఇక్కడ మంచిగా ఉన్న వాళ్ళకి అరిగి చావట్లేదే, అలాంటిది నీకు ఎలా అరుగుతుంది? ఏ రాశిలో పుట్టావే నువ్వు? ఇక్కడ నేను తిడుతుంటే మళ్ళీ ఏం తింటున్నావే నువ్వు? బెల్ల ముక్క తింటున్నాడు రా. కొద్ది గ్యాప్ ఇవ్వవే. గ్యాప్ ఇస్తే గ్యాస్ ఫామ్ అయిపోతున్నా వెధవా. మీకు మటన్ ముక్క తిన్న అయిపోద్దా, బెల్లం ముక్క తిన్న అయిపోయింది ఏదో వాళ్ళకి. యాపిల్ పళ్ళు, యాపిల్ పళ్ళు, యాపిల్ పళ్ళు. అబ్బాయి పుట్ట కింద పెట్టు, పుట్ట కింద పెట్టు. యాపిల్ ఎక్కడి? కాశ్మీర్ యాపిల్ బామ్మ. అవునా, చాలా బాగున్నాయి. పెళ్ళైందా నీకు? అయింది బామ్మ. పిల్లలు ఎంతమంది? ఇద్దరా పిల్లలు? పిల్లలు చదువుకుంటున్నారా? చదువుతున్నారు. నీ పిల్లలు బాగా చదువుకొని ఇదిగో ఇలా సగల ఆపిల్ కొరికిన కంపెనీలో పని చేయాలి, అర్థమైందా? ఐఫోన్ కంపెనీలో. సరే అబ్బాయి వెళ్ళొస్తా మరి. బాబా బాబా 5-6 యాపిల్ తిన్నావు, డబ్బులు? నేను నీ పిల్లలు నీ పిల్లం బాగోగులు అడిగి సరదాగో 5-6 ఆపిల్ తిన్నాడు రా. అంత మాత్రమే డబ్బులు అడుగుతావురా నువ్వు? ఈ రోజు ఆపిల్ ఉంటాయి, రేపు కుళ్ళిపోతాయి. మనుషులో మానత్వం కుళ్ళిపోకూడదురా. ఈ రోజు ఒక మనుషులో మానత్వం లేదు వేద వాళ్ళకి. ఏ మనుషులో? అరే అబ్బాయి ఇందాక నీ భార్య పేరు అడగడం మర్చిపోయింది. భార్య పేరేంటి? నా భార్య లేదు, పోయింది. దాని పేరు లేదు. ఆపిల్ తింటే భార్య చెప్పేస్తారు నువ్వు అంత దానికి. అమ్మ, ఈ డబ్బా నిండా ఉన్న పంచదార ఏమైంది? ఇందాక మన ఇంట్లో ఇటు నుంచి 15 చీమలు మన ఇంట్లోకి వెళ్ళాయిరా. అవి తినేసినట్టుందని నాకు అనుమానం రా. నెక్స్ట్ వచ్చినప్పుడు కొద్ది చీమల మందు తీసుకుంటారా అబ్బాయి. చీమలకి మందు కాదే, ఎలకల మందు తీసుకొచ్చి నీకు పెడతానే. నీ వయసులో ఎవరైనా ఒంట్లో ఉన్న షుగర్ ను బయటికి ఎలా పంపాలా అని బాధపడుతూ ఉంటారే, నువ్వేంటే ఇంట్లో ఉన్న షుగర్ అంతా ఒంట్లో వేసుకుంటావు? ఇంత పంచదార తింటే షుగర్ వచ్చి పోతావే, పనికి మళ్ళిందానా? పోతామని చెప్పి తినడం మానేస్తాం ఏంటి? ఏరా అబ్బాయి, మొన్న తాత పోయాడంట. అవును బామ్మ. బాధపడకరా అబ్బాయి, అందరం ఏదో ఒక రోజు పోయే వాళ్ళమే, ఎవరు ఉండే వాళ్ళం కాదు. తాత దినం ఎప్పుడు? సూపర్ షాప్ లోంచి కొద్దిగా జాంగ్రీలు తెప్పించి అక్కడ బాగుంటాయి. ఏం చేస్తాం రా, అంత మన కర్మ. పాపయ్య షాప్ లోంచి పూతరేకులు తెప్పించు, మన గుత్తొంకాయ కూరలో కొద్దిగా మసాలా వేసి ఈ రోజు నానబెట్టించు, రేపటికల్లా బాగుంటాయి. అంత మన కర్మరా, మనం తినాలి కదరా, మనం వాళ్ళతో పోలేంగా. అలాగే అప్పుడాలు వెడల్పు పెంచు, మిరపకాయల సైజులు కొద్దిగా పెంచురా. చెప్పడం మర్చిపోయాను, మేకలు ఎన్ని కోస్తున్నా 10 కోయించు. ఆ బొయ్కలు ఉంటే కూడా బాగా ఉడికించు, లాగడానికి బాగుంటాయి. ఆపుతావు నువ్వు? అసలు నిన్ను కాదే సుధాకర్. అరే సుధాకర్, ఏంటి లక్ష్మణ్? మా తాత పోయిన బాధలో నేనుంటే మీ బామ్మ వచ్చేసి దినం భోజనాలకి తనకిష్టం ఉన్న ఐటమ్స్ అని చెప్తుంది ఏంట్రా? వాడు తాత పోయిన బాధలో వాడుంటే దినం భోజనంలో నీకు కావలసినవన్నీ చెప్తావేంటే? వాడు బాధలో వాడు ఉంటే ఉన్నాడని చెప్పి వాడు ఇష్టం వచ్చిన పెడితే మనం ఎందుకు తింటారా? మనకి ఇష్టం వచ్చింది మనం తింటాం. మా బామ్మ తిండి గురించి నీకు తెలుసు కదా, అది తిండోపిది. ప్లీజ్ ఏమనుకోకరా, వెళ్ళు. రోజు రోజుకి రాక్షసులో తయారయ్యావంటే, రాక్షస బలి మొహంతోనా? తిట్టరా, నువ్వు నన్ను తిట్టు. నేను చిన్నప్పుడు ఈ సక్కలో పెట్టుకొని ఈ చేతులతో ఎంతెంత పెట్టాను రా మన గుమ్మంతా తిప్పుతూ. తిట్టరా, నన్ను తిట్టు. ఏంటే నువ్వు పెట్టింది? నాకు పాలు తాగిస్తానని చెప్పి పక్కకి తీసుకెళ్లి నా నోట్లో వేలు పెట్టి మొత్తం పాలు నువ్వే తాగేసి దానివి కదంటే. ఏడ్చావులే, ఏదన్నారా ఏదో పాలప్పటికే ఓ పెద్ద పుడింగిలాగా మాట్లాడడానికి వస్తున్నాడు ఇక్కడ. తాత చెప్పేది ఓపిక లేదు, నువ్వు చెప్పేది ఓపిక లేదు, కానీ నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. పడుకుంటా నీకు పాడిగట్ట. అప్పుడేమో తాతను కాల్చుకు తిన్నావు, ఇప్పుడేమో నన్ను వేపుకు తింటున్నావు.
అర్ధరాత్రి 2 గంటలకు. మిడ్ నైట్ 2 o'clock. కళ్యాణి ఏంటండి బిర్యానీ తీసుకొచ్చానే. అర్ధరాత్రి 2 గంటలకు బిర్యానీ ఏంటండి? మరి ఏం చేయమంటావు? పగలదా ముసిలిది తిన్నేవట్లా చావనేవట్లా, నాలుకంతా సప్ప పడిపోయింది. అందుకే అర్ధరాత్రి బిర్యానీ తీసుకొచ్చా. వెళ్ళి ప్లేట్ తీసుకురా, ప్రశాంతంగా తిందాం. ఏమే, నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తా. బిర్యానీ భలే ఉంటుంది అక్కడ. ఏమే, పామేది? ఇక్కడ బిర్యానీ ఏది? ఇక్కడ ఉంది బిర్యానీ. పాము పాము అని చెప్పి నా బిర్యానీ తీసుకుంటావా? పనికి మాలిందనా? నా బిర్యానీ నాకు ఇవ్వు. తీసుకో. మౌలేలే తీసుకొచ్చానా బిర్యానీ? పనికి మాలింది పందుకొక్కు తిన్నట్టు తింటుంది. పందుకొక్కు తిన్న. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఎవరికి తినే రాతుంటే వాళ్ళే తింటారు. బాగా చెప్పా అమ్మాయి. రా 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 రా. పర్వాలేదు. ఇంకేం చేయలేమా? తప్పి తిను. అమ్మయ్య, ఎంత బాగుందో బిర్యానీ. అమ్మా, ప్రతి ముద్ద మీద తినేవాడి పేరు రాసుంది. అట్లానే ఉంది ఇక్కడ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి? ఒకసారి మీ బామ్మని బయటికి పిలు. ఏమైంది? మా వినాయకుడి చేతిలో 10 కేజీల లడ్డు పోయింది. పూజకు వచ్చి పెద్ద భక్తురాల్లాగా అటు ఇటు కొట్టుకుంటూ భజన చేసింది. పంతులు కళ్ళు మూసుకొని మామ అనమన్నాడు. మామ అనే లోపు చేతిలో లడ్డు లేదు, మీ బామ్మ లేదు. నేను కొద్దిగా ధ్యానంలో ఉన్నాన్రా. ఆపుతావా నీ నాటకాలు? నువ్వు ధ్యానం చేసే మొహమేనా నీది? మూసుకొని బయటికి రావే. బయటికి రా నువ్వు. ఏంట్రా, వినాయకుడి చేతిలో నుంచి లడ్డు ఎవరు ఎత్తుకొని వస్తారా? నేను ఇంకా అడగలేదు కదే. నేనే చెప్పేశానా? వాళ్ళు లడ్డు వాళ్ళకి ఇవ్వు. అబ్బో, ఇంత లడ్డుకో నలుగురు కలిసి వచ్చారు. తీసుకుని వెళ్ళిపోండి. 10 కేజీల లడ్డు తీసుకొచ్చి 1/2 కిలో చేతిలో పెడుతుందండి. మిగతా లడ్డు ఏం చేసావే? వేలం పాటలో 2 లక్షలకు పోయే లడ్డు తినేసిండ్రా. వినాయకుడిని కాదు, ముందు దీనిని నిమజ్జనం చేయాలి. ఎత్తేయండి రా దీన్ని. ఎత్తేయడానికి నేనేమన్నా బియ్యం బస్తానా లేకపోతే సిమెంట్ బస్తాన్రా? హాట్ బాంబన్రా. నన్ను టచ్ చేస్తే ఆటం బాంబులా పేల్తా. అర్థమైందా? బామ్మ, ఈ రోజు మా ఇంట్లో చేపల కూర. రాత్రికి తలకాయ కూడా వండి. అలాగే బామ్మ. అలాగేనా? అలాగే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జమీందారయ్యా, జమీందారయ్యా. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడో. ఎనుబోతు కొమ్ము ఏనుగు తంతో ఇటు జమీందారులా లేడేంటి? ఇంత పెద్ద జమీందార్ ఇంటికి కోడలు కావడం నిజంగా నా అదృష్టం అండి. ఇంకా ఏం చూసావే? మా జనాల ఆచారాలు, ఆ అభిమానాలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతావు. అవునండి, మన ఆస్తి ఎంత ఉంటుంది? నాకు సమంగా తెలియదు, మన పనుడికే బాగా తెలుసు. అరే రాము, అయ్యా, మన ఆస్తి ఎంత ఉంటుందిరా? మన ఆస్తి 2,53,40,40,350 రూపాయల 41 పైసలు ఉంటుందయ్యా. అబ్బో, ఇంత ఆస్తికి మీరు యజమానులా? నేనే యజమాని రాలే, నువ్వు కూడా యజమాని రాలివే. ఇవాళ నుంచి తాళం గుత్తే నీ చేతిలో ఉంటుంది. అరే రాము, అయ్యా, తాళం గుత్తే అమ్మగారికి ఇవ్వు. కుదరదయ్యా, కుదరదయ్యా. ఎందుకు? ఆడవాళ్ళకి పెత్తనం ఇవ్వద్దని మీ నాన్న కేశవరావు వేల్నామాలో రాశారయ్యా. ఎందుకంట? ఆడ పెత్తనం బోడి పెత్తనం అని మీ నాన్నగారి ఫీలింగ్ అయ్యా. సరేలే, నాకే నువ్వు. ఇవ్వలేనయ్యా. కావాలంటే నా ప్రాణం అడగండి అయ్యా మీరు, కానీ తాళాలు మాత్రం- తాళాలు వాడికి ఉంటాయి. ఎందుకురా? ప్రతి రూపాయి నా చేతుల మీద నుంచి వెళ్ళాలని చెప్పి మీ నాన్న కేశవరావు నాన్న వీల్నామాలో వివరంగా రాశాడయ్యా. నీకేం కావాలో చెప్పయ్యా, గాడితో నేను చాకరీ చేసి పెడతాను, కానీ తాళాలు గుత్తి మాత్రం అడగకయ్యా, మీకు దండం పెడతాను. మీ పన్నోడేంటి అలా ఉన్నాడు? వాడికి మేమంటే కొద్దిగా విశ్వాసం ఎక్కువ. కొద్దిగా కాదు, చాలా ఎక్కువే. అది సరే, హనీమూన్కి ఎక్కడికి వెళ్దాం? కొడైకెనాల్ వెళ్దామండి. అరే రాము, అమ్మగారు నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తున్నాను. ఫ్లైట్ టికెట్ బుక్ చేసి 2-3 లక్షల ఖర్చులకి బ్యాగ్ లో పెట్టరా. లైట్ ఆఫ్ చేసి లైట్ ఆన్ చేయడానికి కొడైకెనాల్ ఎందుకు? 2-3 లక్షలు ఎందుకు? రానుపోను ఫ్లైట్ ఎందుకయ్యా? మన గొడ్లపాక ఉంది కదయ్యా, దాంట్లో ఒక రూమ్ ఉందయ్యా, దాంట్లో 2-3 రోజులు ప్రశాంతంగా గడిపేస్తారండి అయ్యా. గొడ్లపాకలో గడిపి రావాలా? నీకు మైండ్ ఏమైనా దొబ్బిందిరా నీకు? చూసుకొని అప్ అండ్ డౌన్ టికెట్లు బుక్ చేయి. కుదరదయ్యా.
మీ ఆస్తులు మీరు విచ్చలవిడిగా ఖర్చు చేసుకునే అర్హత మీకు లేదయ్యా. ఆస్తి నేను ఖర్చు చేసుకోవడానికి అర్హత లేదంటే నువ్వు. మీ నాన్నగారు మీలాగే విచ్చలవిడిగా ఖర్చు చేయడం వల్ల 7 అంతస్తులో ఉన్న మీ నాన్న రోడ్డు మీదకి వచ్చాడయ్యా. అప్పుడు మా నాన్న వెళ్ళి మళ్ళీ మీ నాన్నని 7 అంతస్తులో పెట్టాడయ్యా. అప్పటి నుంచి మీ నాన్న మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మే ఆ చేతుల మీద ఉంచి వెళ్ళాలని వీళ్ళనామాలో రెడ్ పెన్ తో వివరంగా రాశాడయ్యా ఆయన. ఆస్తి ఉందని చెప్పుకోవడానికి తప్ప అనుభవించడానికి ఏం లేదన్నమాట. అవునమ్మగారు. అయ్యగారు చెప్పడం మర్చిపోయాను, పెళ్ళైన వాళ్ళకి మీ వంశంలో కాపురం ఖర్చుల కింద రోజువారీ 200 ఇస్తారు, తీసుకోండి అయ్యా. 2000 కోట్ల ఆస్తి పరుడికి రోజువారీ ఖర్చు 200 రూపాయలు. జాగ్రత్తనైనా చూసి ఖర్చు పెట్టుకో, అయిపోతాయేమో. ఏమే నీకేం కావాలి చెప్పే, తీసుకొస్తాను. అమ్మో, 200 నా కోసం ఖర్చు పెడతావా? అంత డబ్బు నా కోసం ఖర్చు పెడితే నేను తట్టుకోగలనా? కూతునైనా నువ్వే జాగ్రత్త పెట్టుకో, నా కోసం 200 ఖర్చు పెడతాడంటూ. ఏమండి ఏంటే ఏమండి మన పిల్లలు ఎప్పటి నుంచో దసరా హాలిడేస్ కి ఏదైనా టూర్ వెళ్దామంటున్నారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్ళి నన్ను అడుగుతా అంటే కొడైకెళ్ళి తీసుకెళ్ళు. కొడైకెళ్ళి తీసుకెళ్ళి పిల్లలందరినీ. పనోడి పెళ్ళం కొడైకెనాల్ వెళ్తుంది, జమీందారి పెళ్ళం కోటి కూడా వెళ్ళడానికి పర్మిషన్ లేదు. నిన్ను చేసుకునే బదులు పనోడిని చేసుకున్న బాగుండేదేనో. అయ్యా మర్యాద ఒకటి. నేను హనీమూన్ కొడైకెనాల్ వెళ్తానంటే ఎట్ల పాకలోకి వెళ్ళి అంటున్నావు. నీ భార్యనేమో లక్షలు ఇచ్చి విహారీ పంపిస్తున్నావు ఏంట నువ్వు? అయ్యా మా నాన్న ఇచ్చిన ఆస్తులోంచి నేను ఖర్చు పెట్టుకుంటున్నాను తప్ప మీ ఆస్తులోంచి చిల్లి గవ్వడకు కూడా నేను ఖర్చు పెట్టుకోవట్లేదయ్యా. అరే మీ నాన్న ఆస్తిని నువ్వు ఎలా ఖర్చు పెట్టుకుంటున్నావో, ఎలా అనిపిస్తున్నావో, మా నాన్న ఆస్తిని కూడా నేను అనుభవించాలి కదరా రాము. కుదరదయ్యా కుదరదయ్యా. వీళ్ళనామాలు అలా రాశాడు. వీళ్ళనామాలు అలా రాశాడే మీ నాన్న. ఈ పనోడిని క్షమించండి అయ్యా. నువ్వు కాదయ్యా పనోడివి, జమీందారు కోటేసుకుని తిరుగుతున్నాడు చూడు, వీడు అసలైన పనోడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఉన్నదే మాట్లాడుతున్నా. లేదే నేను జమీందారునే. జమీందారయ్యా జమీందారయ్యా. వచ్చాడు 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 ఊరికి వీడే మునగాడో. మీరు ఆరారేసుకుని ముద్దులు పెట్టుకున్నంత సీన్ లేదు వీడికి ఇక్కడ. ఇంటి పనోడికి సూట్ అవుద్ది కానీ ఈ జమీందారికి సూట్ అవుద్ది కానీ మీరు వెళ్ళండి. అమ్మగారు అయ్యగారు గొడవ పడినట్టున్నారా? అవునరా, పదండి పదండి. కనీసం సినిమాకైనా వెళ్దాం, వాడికి ఒక 500 అయినా తీసుకురండి. రాము అయ్యా 500 అమ్మగారు నేను సినిమాకి వెళ్ళి వస్తాం. 500 పెట్టుకొని సినిమాకా? ఎందుకయ్యా? ఇంట్లో టీవీ ఆన్ చేస్తా. నెల రోజులు ఆగితే అదే సినిమా మన టీవీలో ఇంట్లో వస్తుంది కదా. అప్పుడు నువ్వు అమ్మగారు కాల్ మీద కాల్ వేసుకుని అదే సినిమాని టీవీలో చూడొచ్చయ్యా. మీకు థియేటర్ లో ఉన్న ఫీలింగ్ కావాలంటే నేను వెనుక నుంచి ఇళ్ళలేస్తానయ్యా, అరుస్తానయ్యా, పేపర్ చెప్పి ఎగరేస్తానయ్యా. అంతేగాని డబ్బులు ఇవ్వరా? ఇవ్వలేనయ్యా ఇవ్వలేనయ్యా. నమస్కారం అయ్యగారు. ఏంట్రా? అయ్యగారితో కొద్దిగా మాట్లాడాలి. కూర్చోండి రా. అయ్యగారు మీరు కూర్చోండి. కూర్చోండి అయ్యగారు. ఏంట్రా మీ సమస్య అంటే చెప్పండి. అదే అయ్యగారికి ఊళ్ళో జాతర వస్తుంది కదయ్యా, జాతర ఈసారి కొద్ది ఘనంగా జరిపిద్దాం అనుకుంటున్నాం అయ్యా. జరిపించండి రా. అర్థమైందా? కొద్దిగా వేటలు కూడా ఈసారి ఒక కోద్దాం అనుకుంటున్నాము. పోయినసారి ఎంత కోసారా? 10 వేటలు కోసాం రాము. కదా ఈసారి 100 ఏటలు కోయండి రా. అయ్యగారు దాన గుణాన్ని ఊరు మొత్తం చెప్పుకోవాలి. జాతర మొత్తం అయ్యగారు ఫ్లెక్సీలు వేయించండి. అయ్యగారు 40 అడుగులే ఉన్నాడు కానీ ఫ్లెక్సీలు ఒకటి 60 అడుగులు ఉండాలి. విగ్రహాన్ని తేవడానికి వెళ్తున్నాము, కొద్దిగా ఖర్చులకి ఏమైనా అయ్యగారు. ఒక్క నిమిషం అయ్యా, ఈ 1,00,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వండి. 1,00,000 రూపాయలా? అరే రాము అయ్యా, ఇందులో ఒక 500 తీసుకొని అమ్మగారు నేను సినిమాకి వెళ్తారా? 500 దాంట్లో రూపాయి కూడా తాకడానికి లేదు, ఎందుకంటే వీళ్ళు నా ఇచ్చేయండి అయ్యా. ఏదైనా అవసరం ఉంటే చెప్పండి. అరే అరే రాము వాళ్ళకి లక్షలు ఇచ్చావు కదరా, ఒక 500 కూడా ఇవ్వండిరా. నువ్వు ఎంత బాధపడుతున్నావో దానికంటే ఎక్కువ బాధ నేను పడుతున్నానయ్యా. ఇంత రాజభోగం ఉండి మా అయ్య గారికి 200కి మించి ఇవ్వలేకపోతున్నానే. అది నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసయ్యా, నాకు తెలుసు.
పదండి వెళ్దాం. ఉండవే, సినిమాకి టైం అవుతుంది అక్కడ. 200తో సినిమాకి ఎలా వెళ్తామే? 500 కూడా ఇవ్వలేదా వాడు? ఏమండి ఏంటే పిల్లలు ఎప్పటి నుంచో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు. మన వీధిలో ఉన్న చిన్న సినిమా థియేటర్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చిన్న థియేటర్కి వెళ్ళే కర్మ నీకేం పట్టిందే? హైదరాబాద్ కి వెళ్ళి పిల్లలకి తీసుకెళ్లి ఫ్లైట్ లో తీసుకెళ్ళు. అక్కడ ఐమాక్స్ లో సినిమా చూపించు. డబ్బులు ఉండి కూడా అనుభవించకపోతే దానికంటే దరిద్రం ఇంకో ఉండదు. తీసుకెళ్ళి పదా. పనోడి పిల్లం ఫ్లైట్ లో హైదరాబాద్ వెళ్ళి సినిమా చూస్తుంది. ఆ పనోడికి 2 పిల్లనైనా బాగుండేది. నేను వచ్చారా? పెట్టండి రా, పెట్టండి. అయ్యగారు, మన 2000 ఎకరాల పొలం డబ్బులు మొత్తం సంచుల మీద డబ్బులే అయ్యగారు ఇవన్నీ. పెద్దయ్యా, చిన్నయ్య గారిని చూపించే లోపలి పెట్టమని చెప్పావు కదయ్యా, చిన్నయ్యకు చూపించనే లోపలికి తీసుకెళ్ళండి. రూపాయి కూడా చూడడానికి వీల్లేదు. సంచులు డబ్బులు వస్తున్నాయి గానీ ఒక్క రూపాయి నీ చేతికి రావడంలే. 200 బేడా తప్ప. పదండి మా ఊరెళ్ళి మా నాన్నకి చెప్పి ఒక కిరాణా షాపు కిల్లి కొట్ట పెట్టిస్తాను. రోజుకి 500 1000 సంపాదించుకోవచ్చు. ఈ కోట్లో కోటేసుకొని కరువుగా బతికి కంటే ఎక్కడో దారిపోయి ఏ కొట్టనట్టు పెట్టుకొని బతుకుని బెటర్. అయ్యగారు, నా పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్తున్నారయ్యా? కొట్ట గిట్ట పెట్టుకొని బతుకుతాం. అయ్యగారు, మీరు ఇలా అలిగి బయటికి వెళ్తే అయ్యగారు మిమ్మల్ని 4 పీకైనా సరే లోపల కూర్చోపెట్టాలని వీలునామాలో రాశాడయ్యా. నన్నే కొడతావా? తప్పదయ్యా, 4 పీకుతానయ్యా, తప్పదయ్యా. అది వాడి బాధ్యత. నా బాధ్యత అయ్యా, నా బాధ్యత. నువ్వు కొట్టిన దానికి సంతోషం లేదు, ఏడుస్తూనే కొడతానయ్యా. అయ్యా నేను వెళ్ళొచ్చా? షరతులు వీరికే వర్తిస్తాయమ్మా. వెళ్ళిపోవచ్చు. వెళ్ళకే పెళ్ళి పిల్ల ఉన్నోడికి 200 ఇస్తారంట. నువ్వు వెళ్ళిపోతే ఆ 200 కూడా ఎవడే నాకు? దరిద్రుడా, 200 బేటా కోసం నన్ను ఉండమంటావరా? ప్రేమతో ఉండమంటే ఉండేదాన్ని కదరా. వచ్చాడు ఊరికి వీడే మునగాడో. పొంగులో ఆరాడు పొంగులో ముద్దులు. ఆస్తి మొత్తం నాదే, కానీ అధికారం మొత్తం ఈ దరిద్రుడిరా. అవునా అయ్యా? వచ్చాడు ఊరికి వీడే మునగాడో. పదండి అయ్యా, మన ఆస్తి వివరాలు మొత్తం ఎంత ఉన్నాయో లెక్క కట్టి మీకు చెప్తాను. నాకెదిగిరా లెక్కలో? అయ్యా, ఇలా రాకపోతే మెడపట్టి తోయొచ్చని చెప్పి అయ్య కూడా అయ్యగారు వీలునామాలో రాశారయ్యా. పదండి.